నమస్కారం. ఈరోజు సుఖీభవలో పండంటి బిడ్డ కోసం ఫీటల్ మెడిసిన్. ఆహార పదార్థాలని చూస్తే ఆగలేకపోతున్నారా? ఆకుకూరలతో మేలైన ఆరోగ్యం, ఎముకల వైద్యంలో స్టెమ్ సెల్ థెరపీ, ఇంకా హెల్త్ టిప్. పొత్తిళ్లలోని పురిటి బిడ్డకు, ముట్టుకుంటే కందిపోయే పసిగుడ్డుకు ఆపరేషన్ చేయడం అంటే మాటలు కాదు, అపారమైన నైపుణ్యానికి తోడుగా మరెన్నో ఆధునిక పరికరాలు, సౌకర్యాలు కావాలి. అలాంటిది ఏకంగా అమ్మ కడుపులోని నలుసుకే చికిత్స చేయడం అంటే నిజంగా అద్భుతమనే చెప్పాలి. ఫీటల్ మెడిసిన్ విభాగం ఇప్పుడు ఆ అద్భుతాన్ని సాధ్యం చేసి చూపిస్తోంది. అమ్మ కడుపులో పిండ దశలో ఉండగానే తలెత్తిన లోపాల్ని ముందుగానే గుర్తించడంతో పాటు వాటికి చికిత్స చేయడం ద్వారా పిండం ఆరోగ్యకరంగా ఎదిగేందుకు ఉపకరించే ఫీటల్ మెడిసిన్ వైద్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పిండం ఈ ప్రకృతిలో అపురూపానికే అపురూపం. రెండు జీవాణువుల సంయోగ ఫలంగా అమ్మ కడుపున పడిన ఈ చిన్ని నలుసు దళసరి గర్భసంచిలో మృదువైన మాయ పొరల మధ్య ఊయలలూపే ఉమ్మనీటిలో బొడ్డుతాడు పెనవేసుకొని సుతారంగా తేలియాడుతూ నవమాసాల పాటు దినదిన ప్రవర్ధమానమవుతూ సున్నితమైన అంగాలుగా, సంక్లిష్టమైన అవయవాలుగా, చివరికి బోసినవ్వుల పసిపాపగా ప్రాణం పోసుకోవటం నిజంగానే ఒక అద్భుతమైన రమణీయ ఘట్టం. అద్భుతమైన ఈ సృష్టి కార్యంలో ఎక్కడ ఏ చిన్న లోపం తలెత్తినా పండంటి శిల్పంలా రూపుదిద్దుకోవాల్సిన పిండంలో అనేక వైకల్యాలు పుట్టుకొస్తాయి. ఒకప్పుడైతే బిడ్డ పుట్టే వరకు ఈ లోపాల గురించి మనకేమీ తెలిసేది కాదు. అయితే ఆధునిక వైద్యంలో ఫీటల్ మెడిసిన్ రాకతో ఇప్పుడు మొత్తంగా పరిస్థితి మారిపోయింది. గర్భస్థ దశలోని పిండంలో లోపాలని గుర్తించటంతో పాటు ఆ లోపాలకు ఇప్పుడు మొగ్గలోనే వైద్యం చేయటానికి వీలు పడుతోంది. పిండ దశ అంటే ఎంబ్రియోని ఫస్ట్ 10 weeks we call it as embryo. From 10 weeks it is called a fetus అన్నమాట. But the most of the development happens in the first 10 weeks of pregnancy. అంటే ఈ టైంలో ఆల్మోస్ట్ మొత్తం బేబీ డెవలప్మెంట్ ఉంటుంది. అంటే హెడ్, స్పైన్, లిమ్స్ అన్నీ డెవలప్ అవుతూ ఉంటాయి. సో ఈ టైంలో ఏదైనా ప్రాబ్లమ్ సంథింగ్ లైక్ షుగర్స్ ఆర్ ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నట్లయితే ఆ ఆర్గన్స్ అన్నీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. తర్వాత దశలో వచ్చేది డెవలప్మెంట్ న్యూరలాజికల్ సిస్టమ్, లంగ్స్, తర్వాత మిగిలిన ఆర్గన్స్ లైక్ ఇంటెస్టైన్స్ అన్నీ డెవలప్ అవుతుంటాయి. సో ఎనీ ఛాలెంజ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ లీడ్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ దోస్ కైండ్ ఆఫ్ ఆర్గన్స్ అనమాట. అది కూడా కాకుండా మెయిన్గా లేటర్ పార్ట్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో వచ్చే ప్రాబ్లమ్ గ్రోత్ రిస్ట్రిక్షన్, ప్రీటర్మ్ అటువంటివి అనమాట. జన్యుపరమైన లోపాలు, ఇతరత్రా ఇన్ఫెక్షన్లు, జబ్బుల మూలంగా ఒక్కోసారి పిండంలో లోపాలు తలెత్తే అవకాశం ఉంది. తల్లి, తండ్రి నుంచి సంక్రమించే 46 జన్యువుల్లో ఏ ఒక్కటి తక్కువైనా లేదా ఎక్కువైనా వాటి ఆకారంలో తేడాలు చోటు చేసుకున్నా పుట్టే బిడ్డలకు గుండె జబ్బులు, గ్రహణం మొర్రి, డౌన్స్ సిండ్రోమ్, వెన్నెముక సరిగా పూడకపోవటం, బుద్ధిమాంద్యం వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబోయే తల్లిదండ్రులకు తీరని క్షోభను కలిగించే ఈ లోపాలను ఇప్పుడు ఫీటల్ మెడిసిన్ సాయంతో చాలా ముందుగా తేలికగా పసిగట్టవచ్చు. పిండంలో ఏర్పడుతున్నవి తేలికపాటి లోపాలైతే వాటికి గర్భంలోనే తగిన వైద్యం చేయొచ్చు. లేదంటే పుట్టిన తర్వాత వీలైనంత త్వరగా బిడ్డకు చికిత్స అందేలా ప్లాన్ చేసుకోవచ్చు. లోపాలు, అవకరాలు మరీ తీవ్రంగా ఉన్నప్పుడు అబార్షన్పై నిర్ణయం తీసుకునే వెసులుబాటు దంపతులకు ఎలాగూ ఉంటుంది. మెయిన్గా ఈ ఫీటల్ ప్రాబ్లమ్స్ని 3 కింద మనం డివైడ్ చేయొచ్చు. ఒకటి లీథల్ ప్రాబ్లమ్స్, అంటే వీటికి ట్రీట్మెంట్ లేదు, అన్ఫార్చునేట్లీ దే డోంట్ హ్యావ్ ద ట్రీట్మెంట్. ఇటువంటి కండిషన్స్లో మనం ఎర్లీగా డిటెక్ట్ చేసినట్లయితే ద పేరెంట్స్ హ్యావ్ ఎన్ ఆప్షన్ నాట్ టు కంటిన్యూ విత్ ద ప్రెగ్నెన్సీ. ఇలా కాకుండా కొన్ని నాన్ లీథల్ ప్రాబ్లమ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ క్లెఫ్ట్ లిప్ అండ్ ప్యాలెట్ ఆర్ లిమ్స్ కొంచెం వేరేగా ఉండటం, డిఫరెంట్గా అంటే లైక్ వంకర తిరిగి ఉండడం, ఇలాగా ఇటువంటి పరిస్థితులలో ట్రీట్మెంట్ వెంటనే చేసే అవసరం ఉండదు. పుట్టిన తర్వాత వెంటనే వాళ్ళకి ఆ డాక్టర్స్ ఒకవేళ అవైలబుల్ ఉన్నట్లయితే దే కెన్ ప్లాన్ ద ట్రీట్మెంట్ అండ్ దట్ డాక్టర్స్ కూడా ఇమీడియట్గా అవైలబిలిటీతో ఉంటారు. అదే కాకుండా వాళ్ళకి ఆల్మోస్ట్ ప్రిపేర్ అవడానికి, మెంటల్గా ప్రిపేర్ అవడానికి, ఫైనాన్షియల్గా ప్రిపేర్ అవడానికి ఒక అవకాశం ఉంటుంది. సో దీస్ ఆర్ ద నాన్ లీథల్ ప్రాబ్లమ్స్. ఇవి కూడా కాకుండా
there are some problems where they require a treatment during the intrauterine period. అంటే ఫీటల్ పీరియడ్లోనే మనం బయట నుండి ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. దిస్ ఈజ్ సంథింగ్ కాల్డ్ ద ఫీటల్ థెరపీ ఆర్ ద ఫీటల్ ఇంటర్వెన్షన్స్. ఇవి ఎలాంటివంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మదర్ RH నెగిటివ్, ఫాదర్ RH పాజిటివ్ అనుకోండి. ఇటువంటి పరిస్థితులలో సమ్టైమ్స్ దే డెవలప్ ఫీటల్ ఎనీమియా. ఇటువంటి పరిస్థితి అని మనకి డాప్లర్స్ ద్వారా డౌట్ వచ్చినట్లయితే 90% ఆఫ్ ద టైమ్స్ మనకి కరెక్ట్గా సస్పిషన్ వస్తుంది. అటువంటి పరిస్థితులలో మనం లోపలికి నీడిల్ వేసి ఎంత హిమోగ్లోబిన్ ఉందని టెస్ట్ చేసి లోపలికి మనం బేబీకి ఇంట్రాయూటరైన్ ట్రాన్స్ఫ్యూజన్ చేసే అవకాశం ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ 90% సక్సెస్ఫుల్ అనమాట. అదే కాకుండా ఒక్కొక్కసారి మన ఫీటల్ కార్డియాక్ టీమ్ దే హ్యావ్ ది ఎబిలిటీ టు ఫిక్స్ అప్ సర్టెన్ ప్రాబ్లమ్స్ లైక్ ద వాల్యులార్ ప్రాబ్లమ్స్. ఈ వాల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళు లోపలికి నీడిల్ వేసి బెలూన్ యాంజియోప్లాస్టీ అంటారు. ఇలా చేసినందువలన ప్రెగ్నెన్సీస్ కంటిన్యూ అయ్యి మంచి అవుట్కమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫీటల్ మెడిసిన్లో భాగంగా పిండంలో జన్యు లోపాలని ఖచ్చితంగా కనిపెట్టేందుకు ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్టులు 11వ వారం నుంచి కాన్పయ్యేదాకా అనేక రకాల పరీక్షలు చేస్తారు. వాటిలో ముందుగా 11 నుంచి 14 వారాల వయసులో స్కానింగ్ పరీక్ష సాయంతో పిండం మెడ వెనుక గూడు కట్టుకున్న ద్రవాన్ని కొలవటంతో పాటు మావి నుంచి కణాలను సేకరించి పరీక్షిస్తారు. కొరియానిక్ విల్లస్ శాంప్లింగ్గా పిలిచే ఈ పరీక్షల్లో క్రోమోజోముల లోపాలు చాలా వరకు తెలుస్తాయి. 15 వారాల తర్వాత గర్భస్థ శిశువు చుట్టూ ఉన్న నీటి నమూనా తీసుకుని పరీక్ష చేయటం ద్వారా డౌన్స్ సిండ్రోమ్, సికిల్ సెల్ అనీమియా, థాలసీమియా వంటి లోపాల్ని పసిగట్టవచ్చు. ఇక 16 నుంచి 19 వారాల మధ్య స్కానింగ్ చేసినప్పుడు పిండంలో అవయవ లోపాలు ఏవైనా ఏర్పడుతున్నది లేనిది తెలుస్తుంది. ఈ సమయంలోనే ఫీటల్ ఎకో చేయటం వల్ల పసిగుండెలో సమస్యల్ని సైతం తెలుసుకునే అవకాశం ఉంది. ఫీటల్ మెడిసిన్ బేసిక్గా 2 విభాగాలుగా చూస్తాం అన్నమాట. ఫీటల్ ప్రీనేటల్ డయాగ్నోసిస్ అండ్ ఆల్సో ద ఫీటల్ థెరపీ ఆర్ ద ఫీటల్ ఇంటర్వెన్షన్స్. ప్రీనేటల్ డయాగ్నోసిస్ అంటే అల్ట్రాసౌండ్, బయోకెమికల్ టెస్ట్ అండ్ NIPS అంటే సెల్ఫ్రేట్ DNA వాడి దాని ద్వారా ఏమైనా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా చూడటం, కాకుండా ఫీటల్ MRI, ఫీటల్ ఈకో. సో ఇదంతా కూడా ప్రీనేటల్ డయాగ్నోసిస్ కింద వస్తుంది. ఫస్ట్ ట్రైమెస్టర్లో మనం NT స్కాన్ అండ్ డబుల్ మార్కర్ టెస్ట్ చేసి ఆల్మోస్ట్ 85-90% వరకు ఫీటల్ లైక్ డౌన్ సిండ్రోమ్ లాంటి ప్రాబ్లమ్స్ కనుక్కునే అవకాశం ఉంటుంది. అలాగే సెకండ్ ట్రైమెస్టర్లో టిఫా స్కాన్ ఆర్ ద ఎనామలీ స్కాన్ అనేది చేస్తాం. దీని ద్వారా మనం ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద బాడీ ఈజ్ క్లియర్లీ విజువలైజ్డ్ అండ్ ఇందులో ఏమైనా మనకి డౌట్ వచ్చిన కేసెస్లో కానీ అవి కానీ ఇంకొంచెం అడ్వాన్స్గా చూసి ప్రాబ్లమ్స్ని ఆల్మోస్ట్ మోర్ దాన్ 90% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ కనుక్కునే అవకాశం ఉంటుంది. అలాగే ట్రైమెస్టర్లో థర్డ్ ట్రైమెస్టర్లో గ్రోత్ స్కాన్స్ అనేవి చేస్తాం. ఈ గ్రోత్ స్కాన్స్లో మనం బేబీ డెవలప్మెంట్ ఎలా ఉంది, సో ఏదైనా బేబీ చిన్నగా ఉన్నా వేరే ఏమన్నా ఉంటే వీళ్ళు ఆఫ్టర్ 3 to 4 weeks బై సంథింగ్ లైక్ ద సీరియల్ స్కాన్స్లో చూసి గ్రోత్ మంచిగానే ఉందా, లేకపోతే దీంతో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే డోప్లర్ స్కాన్ వాడి వీ కెన్ కమ్ టు ఏ కంక్లూజన్ రిగార్డింగ్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ అండ్ ఆల్సో ద టైమింగ్ ఆఫ్ డెలివరీ అనమాట. లాస్ట్ 10 yearsగా లాట్ ఆఫ్ డెవలప్మెంట్స్ ఆర్ హ్యాపెనింగ్. ఒకవేళ ఎనీమియా ఉన్నట్లయితే మనకి ఫీటల్ డాప్లర్ ద్వారా MCA డాప్లర్ బేబీ బ్రెయిన్లో మనం డాప్లర్ చూసినట్లయితే ఆ చేంజెస్ ద్వారా ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్ కెన్ డిటెక్ట్ ద ఫీటల్ ఎనీమియా ఇన్ మోర్ దాన్ 90% ఆఫ్ ద కేసెస్. సో అలాంటి డౌట్ వచ్చినప్పుడు మనం నీడిల్ లోపలికి బేబీ ఒక బ్లడ్ వెజల్స్లోకి ఇంట్రడ్యూస్ చేసి అందులో ఉండే బ్లడ్ తీసి అందులో ఎంత ఎనీమియా ఉంది అనే ద్వారా మనం ఫీటల్ బ్లడ్ని ట్రాన్స్ఫ్యూజ్ చేయగలుగుతాం. ఇది ఆల్మోస్ట్ మోర్ దాన్ 90% ఆఫ్ ద కేసెస్ ద ప్రెగ్నెన్సీ కంటిన్యూస్ అంటిల్ ద 9th month అండ్ డెలివరీ చేశాక మన నియోనెటల్ టీమ్ సహాయం ద్వారా ఆల్మోస్ట్ ద అవుట్కమ్స్ ఆర్ ప్రిటీ గుడ్. కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అంటే వాల్యులర్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మన ఫీటల్ కార్డియాక్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ can do the balloon valvular angioplasty, open the valve so that the blood flows to the baby will be normal. ఇవే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈవెన్ ఫీటల్ సర్జరీస్ ఆర్ బీయింగ్ ట్రైడ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫీటల్ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ వీటిల్లో మనకి ఒకవేళ ఆ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్ ఉన్నట్లయితే ఈ ఫీటోస్కోపీ ద్వారా వెళ్ళి లోపల మనకి ఆ రిపేర్ కూడా జరుగుతూ ఉంది.
పండంటి బిడ్డ కోసం పరితపిస్తూ నవమాసాల పాటు గర్భాన్ని మోసి పునర్జన్మను తలపించే పురిటి నొప్పుల్ని పంటి బిగువున భరించి బిడ్డకు జన్మ ఇచ్చిన తర్వాత పుట్టిన సంతానంలో శారీరకంగా మానసికంగా అవకరాలు లోపాలు కనిపిస్తే ఆ తల్లిదండ్రుల వేదనను మాటల్లో చెప్పలేం. వైకల్యంతో పుట్టిన బిడ్డకు జీవితకాలం పాటు సపర్యలు చేయటం మాట ఎలా ఉన్నా పండంటి సంతానం కలగలేదన్న మానసిక క్షోభ జీవితాంతం వేధిస్తూనే ఉంటుంది. దంపతులకు ఈ రంపపు కోతను తప్పించి చక్కటి ఆరోగ్యవంతులైన సంతానాన్ని కనే అవకాశాన్ని కల్పిస్తుంది ఫీటల్ మెడిసిన్ విభాగం. పిల్లల్ని కనాలనుకునే ప్రతి జంట ఫీటల్ మెడిసిన్ సాయం తీసుకుంటే ఎలాంటి వైకల్యాలు లోపాలు లేని భావి ప్రపంచం సాధ్యమవుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు. ఆరోగ్యం బాగుండాలంటే మనం తినే ఆహారం బాగుండాలి. అన్నింటికీ మించి మన ఆహార పళ్ళెంలో ఆకుకూరలు దండిగా ఉండాలి. రోజు ఏదో ఒక ఆకుకూరను విధిగా తీసుకోవడాన్ని అలవాటు చేసుకుంటే మన ఆరోగ్యం భేషుగ్గా ఉంటుంది. సామాజిక సమస్యగా మారిన రక్తహీనత అనే సమస్య తలెత్తదు. మన శరీరానికి అవసరమైన పోషకాలన్నీ ఆకుకూరల్లో సమృద్ధిగా ఉంటాయి. ఇప్పటికే ఏవైనా ఆరోగ్య సమస్యలతో బాధపడే వారికి సైతం ఆకుకూరలు ఒక చక్కని ఔషధంలా కూడా పనిచేస్తాయని చెప్తారు పోషకాహార నిపుణులు. ఆకుకూరల్లో దాగిన పోషక విలువలు, వాటితో మనకు వనగూరే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆకుకూరలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎస్పెషల్లీ ఆకుకూరల్లోనూ పీచు పదార్థము చాలా ఎక్కువ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. రెండోది ఐరన్ ఉంటుంది, జింక్ ఉంటుంది, ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే రక్తము మనకి సమృద్ధిగా ఉండడానికి ఆకుకూరలు దోహదపడుతుంది. తర్వాత రెండోది ఏంటంటే మోషన్ ఫ్రీగా అవ్వటానికి, అంటే పీచు ఎక్కువ ఉంటుంది కాబట్టి మోషన్ ఫ్రీగా అవ్వటానికి, మలబద్ధకం నివారించడానికి ఆకుకూరలు చాలా ఇంపార్టెంట్. ఇందులో వైటమిన్ ఏ, వైటమిన్ సి, తర్వాత కాల్షియం. కొన్ని రకాల ఆకుకూరలు అయితే కాల్షియం చాలా ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్పినాచ్, పాలకూర లాంటివి తీసుకుంటే అది మలబద్ధకం నివారిస్తుంది. తర్వాత మునగాకు తీసుకుంటే అందులో చాలా రిచెస్ట్ కాల్షియం ఉంటుంది. సో ఆకుకూరలు అనేవి చాలా చాలా మంచిది. మనము ఇందులో చాలా వెరైటీ ఉన్నాయండి. ముల్లంగాకని, మునగాకని చాలా వెరైటీస్ ఉన్నాయి. ఈ ఆకుకూరలన్నీ కూడా మనం ఏం చెప్పాలంటే పోషకాల గని అని చెప్పొచ్చు అనమాట. సో ప్రతి వారంలో కనీసం 3 సార్లన్న ఆకుకూరలు మీ ఆహారంలో చేర్చుకోగలిగితే చాలా రకమైన ఆరోగ్య సమస్యలు నివారించవచ్చు. ప్లస్ అధికమైన పోషకాలు మన శరీరానికి అందించుకోవచ్చు. రక్తహీనతను రాకుండా కూడా మనం నివారించవచ్చు. ఆధునిక వైద్యంలో మూలకణ చికిత్సల ప్రాధాన్యం క్రమంగా పెరుగుతోంది. తాజాగా ఎముకల వైద్యంలోనూ స్టెమ్ సెల్ థెరపీల వినియోగం పెరుగుతోంది. విరిగిన ఎముకలు చక్కగా అతుక్కునేందుకు, కీళ్ల మధ్య తగ్గిపోయిన గుజ్జును తిరిగి పెంచడానికి, కార్టిలేజ్ను మరింతగా ఉత్పత్తి చేయడానికి వీలుగా స్టెమ్ సెల్స్ థెరపీలను వాడుతున్నారు. కోవిడ్ వచ్చి తగ్గిన వారిలో చాలామందిలో తుంటికీలు భాగానికి రక్త ప్రసరణ తగ్గడంతో అది చచ్చుబడిపోతోంది. ఇలా చచ్చుబడిన తుంటికీలును మూలకణాల సాయంతో చక్కగా మరమ్మత్తు చేయొచ్చని చెప్తున్నారు డాక్టర్లు. ఈ నేపథ్యంలో ఎముకల వైద్యంలో స్టెమ్ సెల్ థెరపీల వినియోగం గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. స్టెమ్ సెల్ థెరపీ అంటే ఏంటి? మూలకణాలను ఎలా సేకరిస్తారు? ఈ స్టెమ్ సెల్ థెరపీ అనేది న్యూ ఏజ్ మెడిసిన్, యూ కెన్ సే. దీన్నే రీజనరేటివ్ మెడిసిన్ అని కూడా అంటాం. అంటే మన సెల్ని వాడి మనం ఒక టిష్యూని ప్రొడ్యూస్ చేయటం కానీ రిపేర్ చేయడం కానీ జరుగుతుంది కనుక ఇట్స్ కాల్డ్ రీజనరేటివ్ మెడిసిన్. ఇట్స్ ఏ సెల్ థెరపీ, నాట్ ఏ పిల్ థెరపీ. సో ఈ ఆర్థోపెడిక్స్లో కానీ కొన్ని న్యూరల్ టిష్యూస్ని రీజనరేట్ చేయడానికి మనము ఈ స్టెమ్ సెల్స్ వాడుతూ ఉంటాం. ఈ స్టెమ్ సెల్స్ అనేది జనరల్లీ కేటగరైజ్డ్ ఇంటూ 2 టైప్స్ అనమాట. ఒకటి ప్రీనేటల్, అంటే ప్రీనేటల్ అంటే మనం బర్త్కు ముందే మనం తీసుకునే శాంపిల్ని, అంటే బ్లాస్టోసైట్ అనే అంటే ఎంబ్రియోస్ మనం తయారైన ఒక స్టేజ్లో తీసుకునే దాన్ని ప్రీనేటల్ స్టెమ్ సెల్స్ అంటాం. ఆ ప్రీనేటల్ స్టెమ్ సెల్స్ యూజువల్లీ ఇంకా మనం చెప్పాలనుకుంటే అది ఇంకా ఎక్స్పెరిమెంటల్ స్టేజ్లో ఉంది. సమ్ ఆఫ్ ద లీగల్ ఇష్యూస్ ఆల్సో దేర్, బికాజ్ ఆ స్టెమ్ సెల్తో మనం బాడీలోని ఏ పార్ట్నైనా తయారు చేయగలుగుతాం, ఏనైనా క్రియేట్ చేయగలుగుతాం. స్టెమ్ సెల్స్తో లాభాలేంటి? వైద్య చికిత్సలో ఎలా ఉపయోగపడతాయి? ఈ అడల్ట్ స్టెమ్ సెల్స్ అనేవి యూజువల్గా మనము
బోన్ మ్యారో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. అదేవిధంగా ఫ్యాట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు, చాలా టిష్యూస్ మనం తీసుకోవచ్చు. కానీ బోన్ మ్యారోలో ఉన్నటువంటి సెల్స్, ఆ స్టెమ్ సెల్స్ అనేవి కొన్ని లేయర్స్ వరకు ఫామ్ అవ్వడానికి యూజ్ అవుతుంటుంది. అంటే మనం ఒక టిష్యూని తయారవడానికి కానీ, రిపేర్ చేయడానికి కానీ, ఆ ఏరియాని రీజనరేట్ చేయడానికి కానీ అవి యూజ్ అవుతాయి. ఈ స్టెమ్ సెల్స్ని బేసిక్గా ఈ పోస్ట్ నేటల్గా తీసుకున్నటువంటి అడల్ట్ స్టెమ్ సెల్స్ని మనము మల్టీపోటెంట్ సెల్స్ అని అంటాం. అంటే ఆ సెల్కి ఒక క్యారెక్టరిస్టిక్స్ ఉండదు, అది ఒక దగ్గరికి వెళ్ళి జాయిన్ అయిన తర్వాత అది ఆ అవసరాన్ని బట్టి ఆ సెల్ కింద మారుతుంది. అంటే ఆ ఫంక్షన్ని అది తీసుకుంటుంది, ఆ సెలెక్టెడ్ సెల్ కింద తయారవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్పైనల్ కార్డ్ ఇంజరీ అయింది, అది రీజనరేషన్ మనకు కావాలనుకునేటప్పుడు ఈ స్టెమ్ సెల్స్ని తీసుకొని ఆ స్టెమ్ సెల్స్ ఎక్కడైతే ఇంజరీ అయినా అక్కడ పెట్టడం వల్ల అది న్యూరనల్ టిష్యూని మళ్ళీ రీజనరేట్ చేయడానికి యూజ్ అవుతూ ఉంటుంది. అంటే ఆ న్యూరోనల్ టిష్యూ అక్కడ యూజ్ అవుతుంది. అదేవిధంగా ఒక కార్ట్లేజ్ బాగాలేదు అనుకుంటే ఆ కార్ట్లేజ్ దగ్గర మనం ఈ స్టెమ్ సెల్స్ అన్డిఫరెన్షియేటెడ్ ఈ స్టెమ్ సెల్స్ని మనం తీసుకొని అక్కడ పెట్టడం వల్ల అది కాండ్రోసైట్స్ కింద తయారై అక్కడ రిపేర్ అయ్యి ఆ కాండ్రోబ్లాస్ట్స్ కాండ్రోసైట్స్ కలిపి మనకు అక్కడ ఒక కార్ట్లేజ్ ఫామ్ అవడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఒక బోన్ మ్యారోలో ఉన్నటువంటి ఏవియాస్కులర్ నెక్రోసిస్ అని ఇలా వచ్చిన హెడ్ ఆఫ్ ది ఫీమర్ కానీ ఇక అదర్ పోర్షన్స్లో ఆ డెడ్ అయిపోయిన బోన్ని మనం ఈ దగ్గర మనం ఈ స్టెమ్ సెల్స్ వేయటం వల్ల పెట్టడం వల్ల అక్కడ రిపేర్ చేయడం జరుగుతుంది. ఆర్థోపెడిక్ చికిత్సల్లో మూల కణాలను ఎప్పుడు ఎక్కడెక్కడ వాడతారు? ఆర్థోపెడిక్స్లో తీసుకుంటే మనం వాడే దగ్గర ఎక్కడెక్కడ వాడవచ్చు అనే ఒక ఇష్యూ. ఒకటి స్పైనల్ కార్డ్ ఇంజరీస్లో వాడటం జరుగుతుంది. రెండోది ఏదైనా ఒక టెండాన్ అంటే డీజనరేషన్ ఏజ్ రిలేటెడ్గా కానీ ఒక ఓవర్ యూజ్ చేయటం వల్ల కానీ ఒక టెండాన్ కానీ ఒక లిగమెంట్ కానీ ఒక టేర్స్ కానీ అయ్యి ఉన్నప్పుడు వాటిని కూడా మళ్ళీ రీజనరేట్ చేయడానికి కూడా మనం సర్జరీస్తో పాటు కూడా ఒక్కొక్కసారి వీటిని వాడుతూ ఉంటాం ఆ స్టెమ్ సెల్స్ని. మూడో ఇండికేషన్ కింద తీసుకుంటే నాన్ యూనియన్స్ అంటాం. ఒక ఫ్రాక్చర్ ఉందనుకుంటే ఇరిగిపోయిన ఎముకలు ఒక్కొక్కసారి కలవ్వు చాలా చేసిన దానికి కామన్గా మనం వాడేది ఇలియా క్రస్ట్ గ్రాఫ్టింగ్ అని వాడతాం. అంటే బోన్ గ్రాఫ్ట్, పేషెంట్ బోన్ని తీసుకొని అక్కడ బోన్ వేయటం, అది కలవడానికి ఉపయోగపడుతుంది. ఒక్కొక్కసారి ఆ బోన్ గ్రాఫ్ట్ సరిపోవచ్చు, దానికి ఇంకా ఆగ్మెంటేషన్గా మనము ఎల్లో గ్రాఫ్ట్స్ అని కానీ వాడేటప్పుడు ఈ స్టెమ్ సెల్స్ కూడా వాటికి యాడ్ చేయటం వల్ల అక్కడ బోన్ మార్ఫోజెనిక్ ప్రోటీన్స్ అని కానీ సైటోకైన్స్ అని గ్రోత్కు ఉపయోగపడేవి, అక్కడ గ్రోత్ హార్మోన్స్ కానీ అట్లా ఈ స్టెమ్ సెల్స్ని ప్రొడ్యూస్ చేసటం వల్ల ఈ బిఎంపి సైటోకైన్స్ ఈ గ్రోత్ ప్రోడక్ట్స్ ఈ సెల్ నుంచి రావటం వల్ల ఏమవుతుందంటే అది హీలింగ్కు యూజ్ అవుతుంది. తొంటికీలును దెబ్బతీసే ఏవియన్కు వైద్యం చేయటంలో మూలకణాలు ఉపయోగపడతాయా? 20 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉన్న మేల్ పేషెంట్స్కి చాలామందికి ఈ హెడ్ ఆఫ్ ద ఫీమర్ అంటే తుంటి ఎముకకి ఈ బాల్కి బ్లడ్ సర్క్యులేషన్ పూర్తిగా తగ్గిపోతుంది. ఈ తగ్గిపోయిన దాన్నే ఏవియన్ అంటాం, ఏవాస్కులర్ నెక్రోసిస్ అని అంటాం. ఏవాస్కులర్ నెక్రోసిస్ అనేది పోస్ట్ కోవిడ్ స్టీరాయిడ్ తీసుకున్న పేషెంట్లు, ఐసీయూలో అడ్మిషన్ పేషెంట్లు, ఎక్కువగా యంగ్ పేషెంట్స్కి ఇది వస్తుంది. రెండు వైపులా కూడా ఇది వస్తుంది ఏవాస్కులర్ నెక్రోసిస్. అంటే ఈ ఏవాస్కులర్ నెక్రోసిస్లో మనకి ఇలా తొంటి ఎముక ఇలా ఉంటుంది కదా, ఇది తొడ ఎముక పై భాగంలో ఉన్నటువంటిది బాల్ ఉంటుంది, కప్పు ఇలా ఉంటుంది. ఈ బాల్కి వెళ్ళే సర్క్యులేషన్ అనేది చనిపోవడం వల్ల ఇది డెడ్ అయిపోతుంది. ఇది కానీ సపోజ్ కనుక మనకి గ్రేడ్ 1 నుంచి 3 వరకు అంటే ఈ సబ్ కాండ్రల్ కొలాప్స్ అని అంటే ఈ షేప్ అలాగే రీటైన్డ్గా ఉంటే కనుక ఖచ్చితంగా ఈ స్టెమ్ సెల్స్ ఉపయోగపడతాయని నేను చెప్పగలను. ఎందుకంటే మా Q1లో ఆల్మోస్ట్ వీ హ్యావ్ డన్ ఆల్మోస్ట్ 100 కేసెస్ వరకు, అందరూ చాలా వరకు మంచి రిజల్ట్స్ ఉన్నాయి. ఈ 1 year ఫాలోఅప్ కూడా వీ గోయింగ్ టు ప్రజెంట్ సూన్. సో ఈ కొలాప్స్ అవ్వకుండా ఉన్నటువంటి ఇంకా హెడ్ కొలాప్స్ అవ్వకపోతే కనుక ఈ స్టెమ్ సెల్స్ అనే థెరపీ బాగా ఉపయోగపడుతుంది. ఏవాస్కులర్ నెక్రోసిస్ అనేది ఇది కామన్గా ఇప్పుడు వస్తున్నారు పేషెంట్, చాలా ఎక్కువ మంది రావడం జరుగుతుంది. సపోజ్ కనుక గ్రేడ్ 4లో ఉండి ఈ హెడ్ ఈ షేప్ కానీ పూర్తిగా పాడైంది అనుకుందాం, ఇంకా కొలాప్స్ అయిపోయింది అనుకుంటే దానికి హిప్ రీప్లేస్మెంట్ మాత్రమే మార్గం, అంటే జాయింట్ రీప్లేస్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఏవియన్కు స్టెమ్ సెల్ థెరపీ చికిత్సా విధానం ఎలా ఉంటుంది? ఈ గ్రేడ్ 1 to 3 పేషెంట్స్కి స్టెమ్ సెల్స్ థెరపీ ఏంటంటే మనం పోస్టీరియర్ అంటే ఎనస్థీషియాలోనే చేయాల్సి ఉంటుంది ప్రొసీజరు. పెద్ద కోతగానే ఏముండదు. గ్రాఫ్ట్ మనము బోన్ మ్యారో యాస్పిరేషన్ నీడిల్స్ అని ఉంటాయి, స్పెసిఫిక్ కిట్ ఉంటుంది. దాంట్లో ఉన్నటువంటి నీడిల్స్ ద్వారా పోస్టీరియర్ ఇలియాక్ క్రస్ట్ నుంచి ఆల్మోస్ట్ అవసరాన్ని బట్టి 100 నుంచి 150 ml వరకు మనము ఈ బోన్ మ్యారోని యాస్పిరేట్ చేయడం జరుగుతుంది. యాస్పిరేషన్ చేసిన బోన్ మ్యారోని ఒక స్పెషలైజ్డ్ ఎక్విప్మెంట్లో సెంట్రిఫ్యూగేషన్ చేస్తాం.
చేయటం వల్ల మనకి డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ ది బోన్ మ్యారో వస్తుంది. అందులో మనకి ఏ లేయర్లో మనకు అంటే ఆ లేయర్లో ఉన్నటువంటి స్టెమ్ సెల్స్ ఉన్న లేయర్ను మాత్రమే మేము తీసుకోవడం జరుగుతుంది. అంటే ఒక 100 ml ఇస్తే కనుక మనకి యూజువల్గా 7 to 10 ml వరకు స్టెమ్ సెల్స్ ఎగ్జాక్ట్గా స్టెమ్ సెల్స్ వస్తాయి, ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది. ఆ స్టెమ్ సెల్స్ని ఎక్కడైతే మనకు అవసరమో, అంటే ఇప్పుడు హెడ్ ఆఫ్ ది ఫీమర్లో ఎక్కడైతే డెడ్ అయిపోయిందో ఆ పోర్షన్లో డ్రిల్స్ అని వేస్తాం. ఎందుకంటే అక్కడ బాగా టెన్షన్లో ఉంటుంది ఆ బోన్ లోపల వాటర్ వల్ల అనమాట, అంటే ఎడిమా వల్ల. దాన్ని కోర్ డీకంప్రెషన్ అని ఫస్ట్ చేస్తాం. అంటే అది డీకంప్రెషన్ అంటే చిన్న హోల్స్ లాంటివి వేయటం వల్ల అందులో ఉన్నటువంటి ఆ టెన్షన్ తగ్గుతుంది. ఆ హోల్స్ వేసిన తర్వాత ఎక్కడైతే మనకి డెడ్ టిష్యూ ఎక్కువ ఉందనుకుంటున్నామో ఆ ఏరియాలో ఈ స్టెమ్ సెల్స్ని ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఇంజెక్ట్ చేసిన స్టెమ్ సెల్స్ అవి ఆస్టోబ్లాస్ట్, ఆస్టోసైట్ కింద అవి కన్వర్ట్, అంటే సెలెక్టెడ్ టిష్యూ కింద కన్వర్ట్ అవుతాయి. ఆ సెలెక్టెడ్ టిష్యూ కింద కన్వర్ట్ అయ్యి బోన్ ఫార్మేషన్కి అది యూజ్ అవుతుంది. అంటే రీజనరేషన్ ఆఫ్ ది న్యూ బోన్, అంటే ఈ రీప్లేసింగ్ దిస్ డెడ్ బోన్ని రీప్లేస్ చేసి అది న్యూ బోన్ ఫామ్ అవడానికి మనకి స్టెమ్ సెల్ థెరపీ అనేది ఎక్సలెంట్ మెథడ్. ఎముకల వైద్యంలో స్టెమ్ సెల్స్ థెరపీలను రీజనరేటివ్ మెడిసిన్గా పిలుస్తున్నారు. ఫ్రాక్చర్లు, కార్టిలేజ్ రీగ్రోత్, అవాస్కులర్ నెక్రోసిస్లకు చికిత్స చేయడంలో మూలకణాలు బాగా ఉపయోగపడుతున్నాయి. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్స్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. గోరు చుట్టు బాధిస్తున్నప్పుడు గోరింటాకును ముద్దగా నూరి గోరు చుట్టుపై పెట్టండి. ఇలా చేయడం వల్ల నొప్పి తగ్గుతుంది, గోరు చుట్టు కూడా త్వరగా మానిపోతుంది.